మున్సిపల్ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయా? మెజారిటీ స్థానాల్లో గెలుపు కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఆపసోపాలు పడే పరిస్థితి వచ్చిందా? ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ లో గెలుపు కోసం హస్తం పార్టీ వ్యూహం ఏంటి? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే పార్టీలు ఫోకస్ పెట్టాయి. గెలుపు గుర్రాలను రంగంలోకి దించే ఆలోచనలో పార్టీలన్నీ బిజీగా ఉన్నాయి. ఇక అధికార కాంగ్రెస్ కూడా కసరత్తు షురూ చేసింది. స్థానికంగా ప్రజాదరణ ఉన్నవారికే మున్సిపల్ టికెట్లు ఇవ్వాలని పీసీసీ ఇప్పటికే డీసీసీలకు ఆదేశాలిచ్చింది. ఇప్పటికే వార్ రూమ్ను కూడా పార్టీ ఏర్పాటు చేసింది. దీనికి ఇన్ఛార్జిగా డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డిని నియమించింది. మరోవైపు పీసీసీ నుంచి మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఇన్ఛార్జీల నియామకానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ ప్రాంతాల్లో హస్తం పార్టీకి సీట్లు పెద్దగా రాలేదు. ఇప్పుడు అర్బన్ ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. మున్సిపాలిటీలను గెలిపించే బాధ్యతను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు పీసీసీ అప్పగించింది. మంత్రులు, పీసీసీ ముఖ్య నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట గెలిచి తమ పట్టు నిలుపుకోవాలని నేతలు భావిస్తున్నారు. విపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపైన పీసీసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయా ప్రాంతాల్లో ఇన్ఛార్జీలు రంగంలో దిగి గెలుపు కోసం తమ వంతు ప్రయత్నాలు చేయాలని పార్టీ ఆదేశించింది.